జ్యోతిష్యం చెప్పబడను. సంతాన సమస్యలు, స్త్రీ వశీకరణ, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, చేతబడి నివారణ, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడను. సెల్ నంబర్ 9000442025. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జూలై 5వ తారీఖు అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. అమావాస్య అనేది చాలా విశేషమని, అలాగే ఎంతో శక్తివంతమైన రోజని పండితులు చెప్తున్నారు. ఇంతటి విశేషమైన రోజున సింహరాశి వారు ఏ పనులు చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి విశేషమైన ధనలాభం కలిగి మీకున్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అనే అంశాలతో పాటుగా స్నానం చేసే నీటిలో ఏది కలుపుకోవాలి, ఆ పదార్థాలు ఎందుకు కలుపుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ముందుగా అమావాస్య రోజు ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో, ఏ పనులు చేస్తే దురదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం. అమావాస్య చాలా శక్తివంతమైనది. అమావాస్య రోజున కొన్ని పనులు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. అమావాస్య రోజు ఎవరైనా సరే సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి. తలంటు స్నానం చేయకూడదు. తలస్నానం అంటే కేవలం నీళ్లు తల మీద పోసుకొని తలస్నానం చేయాలి. ఈ తలస్నానం చేస్తే చాలా మంచిది. అమావాస్య రోజు మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. మధ్యాహ్నం పూట నిద్రపోతే దరిద్రం చుట్టుకుంటుంది. ఈ రోజున విశేషంగా లక్ష్మీ పూజ చేయాలి. అమావాస్య రోజున చేసే లక్ష్మీ పూజను ఐశ్వర్య లక్ష్మీ పూజ అంటారు. ఈ పూజ చేయటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అమావాస్య సందర్భంగా అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అమావాస్య సందర్భంగా ఎవరైనా సరే ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. అమావాస్య రోజున ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటివారి ఏడుపులనేవి మీ మీద పనిచేయవు, దృష్టి ఉండదు, నరపీడ కూడా ఉండదు, శత్రు బాధలన్నీ తొలగిపోతాయి. ఎడమ కాలికి నల్లదారం అమావాస్య రోజున కట్టుకోవాలి. అలా కట్టుకున్నట్లయితే మీకున్నటువంటి దృష్టి దోషం మొత్తం తొలగింపచేసుకోవచ్చు. అలాగే అమావాస్య రోజున రాత్రిపూట భోజనం చేయకూడదు, ఉపవాసం ఉండాలి. కేవలం పళ్ళు, పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తే చాలా మంచిది. అలాగే అమావాస్య అంటే సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు. అందుకే ఎవరైనా సరే అమావాస్య సందర్భంగా సూర్యుడికి అర్ఘ్యమిస్తే, అంటే సూర్యుడికి నీటిని సమర్పిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో